ఆర్ యు రెడీ? 2, నీ కుటుంబమును విడిచి ఎక్కడికి వెళ్తావు? నీ కుటుంబాన్ని విడిచి ఎక్కడికి వెళ్తావు? దేవుడు నీకు అప్పగించిన భర్త గారమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు నీకు అప్పగించిన భార్య అమ్మ, ఆయన విడిచి ఎక్కడికి వెళ్తావు? ఆమెను విడిచి ఎక్కడికి వెళ్తావు? ఆయన్ని విడిచి ఎక్కడికి వెళ్తావు? దేవుడు నీకు అనుగ్రహించిన పిల్లలు, వారిని విడిచి ఎక్కడికి వెళ్తావు? దేవుడు అనుగ్రహించిన తల్లిదండ్రులు, వారిని విడిచి ఎక్కడికి వెళ్తావు? దేవాది దేవుడు అంటున్నాడు యోసేపుతో, నేను నీకు ఒక ఉద్దేశముతో కన్యకమరిని అనుగ్రహించా, ఆమెను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? కన్యకమరితో దేవాది దేవుడు అంటాడు, నీ భర్త నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళలేడు. గాలిపటం ఎంత పైకి వెళ్ళినా తాడు ఎగిరేసేవాడి దగ్గర ఉంటుంది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా మొత్తం గ్రిప్ ఆయన దగ్గర ఉంటుంది. నువ్వు ఏం సవాలు ఇసిరినా, ఇటు కుడి చేయి పైకెత్తినా, ఎడం చేయి పైకెత్తినా, కుడి కాలు పైకెత్తినా, ఎడం కాలు పైకెత్తినా కింద పట్టమే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఒక ఉద్దేశముతో దేవాది దేవుడు మిమ్మల్ని కలిపాడు, ఒక ఉద్దేశముతో భార్యాభర్తలను కలిపాడు, ఒక ఉద్దేశముతో దేవుడు ఒక బిడ్డలను ఇచ్చాడు. నువ్వు ప్రస్తుతమే చూస్తున్నావు, తర్వాత తరం కూడా చూస్తున్నవాడు నా దేవుడు. నువ్వు నీ కుటుంబాన్ని విడిచి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? కన్యక మరియా యోసేపులకు వివాహ నిశ్చితార్థమైంది. ఇంకా వివాహం కోసం వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. సిద్ధమై ఉంటే మన కుటుంబంలో ఏమైతే జరుగుతుందో వారి కుటుంబంలో కూడా అలాగే జరిగింది. మీకు తెలుసా, వాళ్ళ కుటుంబంలో ఎలా జరుగుతుందో అప్పుడప్పుడు మన కుటుంబాల్లో కూడా అలా జరిగిద్ది. వాళ్ళు ఎలా స్పందించారో మనం కూడా అలా స్పందిస్తే మనం కూడా ఒక మాదిరికరమైన కుటుంబ జీవితం చేయగలం. మళ్ళా మీరు గమనించండి, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో, వాళ్ళ కుటుంబం అంటే ఎవరో కన్యక మరియా యోసేపు, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో మన కుటుంబంలో కూడా అదే జరిగిద్ది. జరగాలని లేదు, జరగచ్చు, జరగపోవచ్చు, కానీ వాళ్ళది ఒక కోణంలో జరిగితే మనది మరొక కోణంలో జరుగుతుంది. కానీ వాళ్ళు ఎలా స్పందించారో మనం కూడా అలా స్పందించాలి. 2లో ఎగ్జైట్మెంట్ అంటే ఏంటి? వివాహ నిశ్చితార్థం జరిగిందనుకోండి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, కాబోయే పెళ్లి కుమారుడు కాబోయే పెళ్లి కుమార్తె, ఇంట్లో ఏంటిది? ఎగ్జైట్మెంట్ అంటే ఏంటిది? ఉత్సాహం. మనందరింట్లో ఉత్సాహం కనబడును గాక, అందరింట్లో సంతోషం కనబడును గాక, అందరింట్లో సమాధానం కనబడును గాక, అందరింట్లో అభివృద్ధి కనబడును గాక, అందరింట్లో క్షేమం కనబడును గాక, అందరింట్లో సమాధానం కనబడును గాక, అందరింట్లో షాలోం కనబడును గాక, అందరింట్లో యేసయ్య రక్షణ కనబడును గాక. ఏంటిది అది? ఏమంటే నిశ్చితార్థం జరిగిందనుకో, ఇంట్లో ఏంటిది? ఉత్సాహం. ఆ కూతురికి కాబోయే అల్లుడికి ఉత్సాహం, కొడుక్కి కోడలకి ఏంటిది? ఉత్సాహం. మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది, మన భారతదేశంలో ఒక ఆచారం ఉంది, ఇప్పుడు కూడా చేస్తారు. ఒక బాబు పుట్టాడు అనుకోండి, వాళ్ళ బంధువుల్లో ఇంకొక అమ్మాయి పుట్టిందనుకో, ఈ అబ్బాయిని ఎవరికి ఇస్తాం? ఈ అమ్మాయికి ఇస్తాం. ఈ అమ్మాయిని ఎవరికి ఇస్తాం? ఈ అబ్బాయికి ఇస్తాం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, అబ్బాయి కొంచెం వయసు ఎక్కువ పెద్దోడైనా సరే వీళ్ళ ఆస్తి ఇంకొకరికి వెళ్ళకూడదని ఈ చిన్న వయసు అయినా సరే ఈ అమ్మాయిని ఏమంటారంటే, ఈ అమ్మాయిని ఎవరికి ఇస్తాం? ఈ అబ్బాయిని ఇస్తాం. ఈ అబ్బాయిని ఎవరికి ఇస్తాం? ఈ అమ్మాయిని ఇస్తాం. మీకు తెలుసా, ఇశ్రాయేల్ దేశంలో ఈ రోజుకి కూడా యూదుల మధ్య ఆచారం ఉంది. అటువంటి టైంలో యోసేపు కన్యక మరియ జన్మించగానే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నారో తెలుసా? మా అమ్మాయిని ఎవరికి ఇస్తాం? మీ అబ్బాయికి ఇస్తాం. అప్పటికే యోసేపు కొంచెం వయసు పెద్దవాడు, కానీ ఆ యోసేపుని ఎవరికి ఇస్తా ఉన్నారు? కన్యక మరియకి ఇస్తా అన్నారు. ఎప్పటి నుండో 7 సంవత్సరాలకి వీళ్ళిద్దరికి తెలియపరుస్తారు. వాళ్ళ ఆచార ప్రకారం 7 సంవత్సరాల కల్లా నువ్వు ఈమెను వివాహం చేసుకుంటావు, ఈమె ఈయన్ని వివాహం చేసుకుంటుంది అని తల్లిదండ్రులు తెలియపరుస్తారు. అప్పటి నుండే వాళ్ళకి ఏమి తెలకపోయినా నాకు కాబోయే భర్త, నాకు కాబోయే భార్య అని వాళ్ళకి తెలుస్తుంది. 17 సంవత్సరాలు రాగానే, అప్పుడు 15 నుండి 17 సంవత్సరాల వరకు 17 సంవత్సరాల లోపల వివాహం జరిగేది. అటువంటిప్పుడు కన్యక మరియకి 15 నుండి 17 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు వివాహ నిశ్చితార్థం అయింది. ఎప్పటి నుండో వేచి ఉంటున్నారు, మా వివాహం ఎప్పుడు జరిగిద్దా అని. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అమ్మా ఇంకొక 6 నెలల వివాహం జరగబోద్ది, అమ్మ ఇంకొక 12 నెలల వివాహం జరగబోద్ది, అబ్బా ఇంకొక 3 నెలల వివాహం జరిగిద్ది. ఏంటిది అది? ఉత్సాహం. మీ ఇంట్లో కూడా అలాంటి ఉత్సాహం ఉండును గాక. ఉద్యోగం వచ్చింది, ఏంటిది?
బాబు పుట్టాడు, ఏంటిది? కుమార్తె పుట్టింది, ఏంటిది? ఉత్సాహంగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఎక్కువ కాలం నిలబడలేనట్టయింది. ఈ రోజున నీ జీవితం కూడా ఇలాగ ఉంటుందా? దేవుడు నీకేదో అనుగ్రహిస్తున్నాడు, అది ఎక్కువ కాలం నీ చేతిలో ఉండట్లేదా? నీ కుటుంబంలో ఉండట్లేదా? నీ పిల్లల బతుకులో ఉండట్లేదా? ఈ క్రిస్మస్ రోజున ఆయన బిడ్డగానే నీతో ప్రవచించేది, ఆ స్థితి నుండి నువ్వు బయటపడబోతున్నావు. ఆ ఉత్సాహము నుండి ఉత్సాహంలోనికి వెళ్ళును గాక, విజయము నుండి విజయానికి వెళ్ళును గాక, ఘనత నుండి ఘనతలోనికి వెళ్ళును గాక. ప్రైజ్ ద లార్డ్. దేని బిడ్డలారా, బి షాకింగ్, దిగ్భ్రాంతి. షాకింగ్, షాక్ అయిపోయాడు. ఆ షాకింగ్ ఏంటి తెలుసా? ఆ షాకింగ్ ఏంటంటే కన్యక మరియా ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. కానీ తెలియపరిచింది ఏంటి తెలుసా? ఆమె, నేను గర్భవతి అయ్యా. మెంటల్ వచ్చినట్టుంది. ఒక షాకింగ్ న్యూస్ ఉన్నాడు. ఏంటి నా ఇంట్లో జరిగేది? ఏంటి నా కుటుంబంలో జరిగేది? ఏంటి ఇలా జరుగుతుంది? షాక్ అవుతున్నాడు. ఇంకొకరికైతే మెంటల్ వచ్చేయాలా, ఇంకొకరైతే ఆత్మహత్య చేసుకోవాలా, ఇంకొకరైతే పారిపోవాలా. షాక్ అయిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఉత్సాహం మధ్యలో షాకింగ్ న్యూస్ వింటున్నావా? భార్యాభర్తలు ఒకే ఒక బాబు, అబ్బా అల్లారముద్దుగా పెంచారు. అంత మట్టికే కాదు, మహా ఐశ్వర్యవంతులు. ఆ కుమారుని ఒక పెద్ద ఘనంగా వివాహం జరిగించాలనుకున్నాడు. కానీ ఒక రోజున చల్లటి కబురు అందించాడు. సాయంత్రం పూట ఇంకొక అమ్మాయితో వచ్చాడు, నేను వివాహం చేసుకున్నానని. షాక్ అయిపోయారంతే. అమ్మ 2 నెలల్లో డిప్రెషన్ గుండా వెళ్ళింది. షాకింగ్ న్యూస్. అమ్మా నాన్న 2 ఆడపిల్లలు. పాపకి వివాహమైంది, 2 బిడ్డల తల్లి. కానీ ఇంటర్మీడియట్లో పరిచయమైన కుర్రోడు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడంట. తన భర్తని 2 ఆడపిల్లల్ని విడిచిపెట్టి ఫేస్బుక్లో ఇంటర్మీడియట్లో పరిచయమైన తర్వాత ఫేస్బుక్లో పరిచయమైన ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది ఆ కుమార్తె. నాన్నకి తెలవటం ఆలస్యం, తణుకులో జరిగిన సంఘటన నాన్నకి తెలియడం ఆలస్యం. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. షాకింగ్. ఈరోజు నీ ఇంట్లో ఎలాంటి షాకింగ్ న్యూస్ వింటున్నావు? ఉత్సాహం మధ్యలో షాక్ తిన్నాడు ఆయన, హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. తర్వాత డాడీ శవం మీద పడిపోయి డాడీ 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 అంటుంది. ఎందుకు డాడీ? నేను అవుట్లుక్ అన్న మ్యాగజైన్, ఏ మ్యాగజైన్ అండి? అవుట్లుక్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్లో చదివాను. నేనే షాక్ అయిపోయినది. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. మీరు కూడా షాక్ అయిపోతారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. ఢిల్లీ పట్టణంలో ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, బహు ఐశ్వర్యవంతుడు. అతను బహు ఉమనైజర్, అంటే అమ్మాయిల ప్రియుడు. దేవుడు మంచి భార్యనిచ్చాడు, సౌందర్యవతైన భార్యనిచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. కానీ ఈయన ఉమనైజర్, డబ్బు ఎక్కువ ఉంది. ఢిల్లీలో ఉన్న హోటల్స్కి వెళ్తాడు, అక్కడ ఉన్న స్త్రీలను తీసుకొస్తాడు ఆ హోటల్లో సంతోషంగా స్త్రీలతో గడపడానికి. ఒక్కొక్క హోటల్ రూము 7 స్టార్ 5 స్టార్ హోటల్ రూమ్ అద్దె ఎంత తెలుసా? 70,000 రూపాయలు స్టార్టింగ్. అలాంటి రూమ్స్లో వెళ్తాడు. ఒక రోజున 7 స్టార్ హోటల్కి వెళ్ళాడు ఈ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. 7 స్టార్ హోటల్కి వెళ్ళి ఏం చేశాడంటే, పలానా స్త్రీ ఆ పలానా హోటల్ రూములో ఉంది అన్నారు. అందువలన ఏమేం చేయాలో అవన్నీ చేసి ఆ గదిలోనికి వెళ్ళాడు. ఆ గదిలోనికి వెళ్ళగానే ఆ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి చూసిన దృశ్యం, ఆ యవన స్త్రీ ఎవరు తెలుసా? తన సొంత కుమార్తె. అక్కడికక్కడ పడిపోయాడంతే. ఇంటికి వెళ్ళిపోయి భార్యకి తన ముఖం చూపెట్టుకోలేక, తన కుమారుడికి తన ముఖం చూపెట్టుకోలేక, తన కుమార్తెకి ముఖం చూపెట్టుకోలేక ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోయాడు. షాకింగ్. ఈ రోజున మన ఇంట్లో అలాంటి ఏమీ జరగట్లా, ఏదో షాకింగ్ న్యూస్. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు, 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభు వారిని అమ్మేశాడు. కానీ యోధా ఇస్కరియోతు అమ్మడానికి గల కారణం ఏంటి తెలుసా? సాతానుగాడు ఒకసారి యేసు ప్రభు వారిని చంపాలని చూశాడు, కానీ తప్పించుకున్నాడు యేసయ్య. శాస్త్రులు పరిచయులు చంపాలని చూశారు, కానీ యేసయ్య అక్కడ కూడా తప్పించుకున్నాడు. ఇంకొక చోట కొండపై నుండి కిందకు తోసాలని చూశారు, అక్కడ కూడా తప్పించుకున్నాడు. యోధా ఇస్కరియోతు ఏమనుకున్నాడు తెలుసా? నేను 30 వెండి నాణ్యాలు తీసుకుంటా, నా యేసయ్య తప్పించుకుంటాడని. కానీ యేసయ్య తప్పించుకోవాలా. కొరడాతో కొడుతుండగా, ముళ్ళ కిరీటం పెడుతుండగా, అబ్బబ్బబ్బబ్బబ్బా, అతనికి షాక్ అయిపోయి చెట్టెక్కి ఊరేసుకొని చనిపోయాడు. షాకింగ్.